మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా? నువ్వులు, చక్కెర, గోధుమ పిండి, సాల్ట్. మరి చూసారు కదండి నువ్వుల బూరెలకు కావాల్సిన పదార్థాలు. దాని తయారీ విధానం ఏంటో సౌందర్య గారిని అడిగి తెలుసుకుందాం. సౌందర్య గారు, మరి ఎలా తయారు చేసుకోవాలి? ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకే, ప్యాన్ వేడయ్యాక నువ్వుల్ని వేయించుకోవాలి ఫస్ట్. ఓకే, ఒక బౌల్ నువ్వులు తీసుకోవాలి, వేయించాలండి వీటిని. ఈ రెసిపీని తెల్ల నువ్వులతోనే చేయాలి లేకపోతే నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు? తెల్ల నువ్వులతోనే వేయాలి అండి. ఓకే. బూరెలు అంటే జనరల్గా మనం పూర్ణం బూరెలా చేస్తాం, అట్లా వస్తాయి. ఎలా వస్తుంది? ఏంటంటే తెలంగాణలో స్పెషల్ నువ్వుల బూరె, పప్పు బూరెలు అని. ఓకే. యాక్చువల్గా వింటర్ సీజన్లో చాలా చేసుకుంటారు ఇవి నువ్వుల బూరెలు అని. ఓకే. సంక్రాంతికి, మనం దీపావళికి అలా చాలా చేసుకుంటారు. ఇష్టం ఉన్నప్పుడు కూడా వేసుకొని తినొచ్చు మనం. ఐరన్ కదా నువ్వులు అలా. పిల్లలు వట్టి నువ్వులు తినమంటే తినరు కదా, ఇలా స్నాక్స్ రూపంలో పెడితే అన్న తింటారు అని అంతే. ఓకే. అండ్ నువ్వులు అంటే లేడీస్కి కూడా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ వచ్చేసరికి వేయించాలండి. ఓకే, లైట్గా వేగాలి. అంటే ఇది షుగర్ ప్లేస్ లో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. చేసుకోవచ్చు, ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ట్రెడిషనల్ రెసిపీ అన్నారు. ట్రెడిషనల్. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీని? ఇంట్లో మామూలుగా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరు ప్రిపేర్ చేస్తారు ఇది. ఓకే. అలా అని నేర్చుకున్నాను. కొంచెం చిట్టుపట్లాడుతున్నాయి కదా, అంటే వేగినట్టేనేమో కదా? ఇంకొంచెం వేగితే మనం తింటుంటే చేదు అనేది రావద్దు కదా, కొంచెం మంచిగా వేగితే కూడా మనకు టేస్టీగా వస్తాయండి. సో హాబీస్ ఏంటండి? అంటే అఫ్కోర్స్ అర్థమవుతుంది, హోమ్ మేకర్ అంటే మనకి అసలు పిల్లల్ని స్కూల్కి పంపించిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చే వరకు బోల్డ్ అని పనులు ఉంటూనే ఉంటాయి అని చెప్పి. కాకపోతే ఒకవేళ ఖాళీ టైం దొరికితే ఏం చేయడానికి ఇష్టపడుతుంటారు? వంటలు, కొత్త రకం వంటలు ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. టీవీ చూస్తాను, బుక్స్ చదవడం అంతే. సో ఈ షోకి ఇలా మీరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఎలా రావడం కుదిరింది? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా టీవీలో ఇస్తారు కదా నంబర్, కాల్ చేసి వచ్చాను. సరిపోయిందండి, వేగినాయి. ఓకే, ఆఫీస్ ఇద్దాం. కొంచెం చల్లారనివ్వాలి, అప్పటి వరకు మనం వేడి నీళ్ళు బాయిల్ చేసుకుందాం. ఇవి సరిపోతాయి క్వాంటిటీ. ఒక బౌల్ తీసుకుందాం, అప్పటి వరకు పిండి ప్రిపేర్ చేసుకుందాం మనం. ఓకే. కప్పెడు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఇది కలపాలి పిండి. కొన్ని వాటర్ వేసుకుంటే చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా ఆ క్వాంటిటీలో కలుపుకోవాలండి మనం ఇప్పుడు. సో ఇప్పుడు మరి నీళ్లు వేడి చేస్తున్నారు, ఇది దానిలోకి కాదు, ఇది మనం గ్రైండ్ చేసి కొంచెం వేడి నీళ్ళతోటి చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఓకే. ఓకే. అలా వేడి నీళ్ళు సెపరేటే, మనకి మామూలుగా నార్మల్ వాటర్ తోటి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆఫ్ చేయొచ్చా అండి? ఆఫ్ చేయండి. ఇవి అప్పటికప్పుడు తినే లాంటివా లేకపోతే కనుక నిల్వ కూడా ఉంటాయా? నిల్వ ఉంటాయండి, 15 days ఇలా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయట పెట్టినా కానీ ఫ్రెష్గానే ఉంటాయి ఇవి. ఓకే. అంటే మనం జంతికలు అలాంటివి ఎలా అయితే చేసుకుంటామో వీటిని కూడా అలా పెట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ క్వాంటిటీలో సరిపోతుంది పిండి. చల్లారాయి నువ్వులు మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు, చక్కెర కలిపి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం.
సో దీనికి క్వాంటిటీ ఎలా తీసుకుంటున్నారంటే నువ్వులు ఎంత తీసుకుంటే చక్కెర కూడా చక్కెర అంతే తీసుకోవాలి క్వాంటిటీ. షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా షుగర్. అలా సన్నగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిపోయిందండి సన్నగా. దీన్ని ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఈ పొడిని బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు కాచుకున్నాం కదండి, ఆ వేడి నీళ్ళు ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటా పిండిలాగా కలుపుకోవాలి ముద్ద వచ్చే వరకు. కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటా కలపాలండి దీన్ని. ముద్ద వచ్చే వరకు కొంచెమే పడుతుంది, ఇది ఎక్కువ పట్టదు వేడి నీళ్ళు కూడా. పిండి తీసుకోవాలి, రోల్ చేసుకోవాలండి. మంచిగా పిసికి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇది ఇలా చేసుకొని ఇది తీసుకోవాలి. ఇది కూడా ఇట్లా ముద్దలాగా తీసుకోవాలండి. తీసుకొని ఇందులో పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేయాలి ఇలా. బటర్ పేపర్ ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనిపైన. ఆయిల్ వేసుకొని రాసుకొని దీన్ని మనం చేతితోటే ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా రౌండ్ షేప్లో వచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేయాలి. అంటే ఒక రకంగా బొబ్బట్టు లాగా అట్లా ఉంటాయా? అంతే, బొబ్బట్లు అంటే ఆంధ్ర సైడ్ బొబ్బట్లు అంటారు, తెలంగాణలో బూరెలు అంటారు. ఒక్కొక్క ప్లేస్ దాన్ని బట్టి ఒక్కొక్కలాగా పేరు వస్తుంది దీనికి. అంతే. బాగా పలుచగా ఉండాలా లేకపోతే మందంగా అయినా కానీ ఉండొచ్చా అండి? ఇష్టం. మనం ఒక్కొక్కలం బాగా గట్టిగా తినాలనుకుంటే కొంచెం గట్టిగా అంటే సన్నగా వేసుకోవాలి, మెత్తగా తినాలనుకుంటే కొంచెం లావు చేసుకోవాలి. ఇది వేడెక్కింది కదండి, కొంచెం ఆయిల్ వేయాలి కొద్దిగా. ఇది వేయాలి. ఇది స్వీట్ డిష్ కాబట్టి ఒకవేళ కావాలనుకుంటే కనుక దీన్ని నెయ్యితో కూడా కాల్చుకోవచ్చేమో కదా? ఈ నెయ్యితోనే కాల్చుకోవాలి, ఇంకా టేస్ట్ వస్తుంది. ఓకే. కొంచెం మీదికెళ్ళి కూడా ఆయిల్ వేసుకున్నా. తీసేయాలంటే కాలింది మెల్లిగా తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అయిందండి, తీసేసుకుందాం. ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిందండి నువ్వుల బూరె.
ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో తెలంగాణలో ట్రెడిషనల్ వంటకమైన నువ్వుల బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. నువ్వుల బూరెలకు కావలసిన పదార్థాలు: నువ్వులు, పంచదార, గోధుమ పిండి, ఉప్పు. నువ్వుల బూరెలు తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వులు వేసి వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చిన నువ్వులు, పంచదార వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తయారు చేసుకున్న ఈ పౌడర్ లో కొన్ని నీళ్లు పోసుకుంటూ ఒక ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీల్లో ఒత్తుకుంటూ అందులో నువ్వుల మిశ్రమాన్ని స్టఫ్ చేసి పరాటాలా చేసుకొని పెనం మీద 2 వైపులా నూనెతో కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల బూరెలు రెడీ.